నా సబ్స్క్రైబర్స్ కొన్ని కామెంట్స్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. పద్మ కుబాడ గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, నేను డెలివరీ అయ్యి 3 నెలలు అవుతుంది సార్. నా ఫేస్ మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేసింది. నేను ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? క్రీమ్స్ ఏమైనా వాడొచ్చా? ఏవి సేఫ్‌గా ఉంటాయి అని అడిగారండి. అలానే మార్టిన్ అనే వాళ్ళు కూడా ఇంకొక కామెంట్ పెట్టారండి సబ్స్క్రైబర్. సార్, నాకు ఫోర్‌హెడ్ పైన బ్లాక్‌గా వస్తుంది. నాకు ట్యాన్‌లా అది పోవటం లేదు. నా ఏజ్‌కి తగ్గట్టుగా నా స్కిన్ లేదు. ప్లీజ్ ఏదైనా మెడిసిన్ చెప్పండి అని అడుగుతున్నారండి మార్టిన్ గారు. పద్మ గారు, మీరు ఇప్పుడు 3 మంత్సే అయింది కాబట్టి డెలివరీ అయ్యి మీకు ఫీడింగ్‌లో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి క్రీమ్స్ వీటికన్నీ మీకు సన్ స్క్రీన్ మంచిదండి, మాయిశ్చరైజర్ అండి, వైటమిన్ సి సీరమ్స్ అనేటివి మంచివి. టాబ్లెట్స్ అనేటివి మీరు ఇష్టం ఉన్నట్టుగా వేసుకోకండి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. అలానే మార్టిన్ గారు అడుగుతున్నారు కదండి, నుదుట పైన నలుపు వచ్చింది, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి? ఏజింగ్ అనేది అంటే ముడతలు కూడా వచ్చేసి నాకు ఈ ఏజ్ అన్నట్టుగా కనిపించట్లేదు అని అంటున్నారండి. వీటన్నిటికీ డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. అనేక సందేహాలకి, అనేక అపోహలకి, అనేక ప్రశ్నలకి మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నుదుట పైన నలుపుండి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా మనం చర్మాన్ని కాపాడుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎండకి వెళ్ళినా కానీ, సూర్యుడు వెలుతురికి వెళ్ళినా కానీ ఫస్ట్ చర్మం పైన పడేది మనకి నుదుటి పైన. ఇక్కడ నుదుటి పైన పడ్డప్పుడు నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దాన్నే మనం పిగ్మెంటేషన్, ట్యానింగ్గా అంటామన్నమాట. ఈ విధంగా ట్యానింగ్గా ఉన్నదాన్ని దానికి మనము ప్రొటెక్షన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది, ఏ విధంగా అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సూర్యుడు వెలుతురులో మనకి విజిబుల్ లైట్ ఉంటుందండి. అలానే అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి చర్మంలో డ్యామేజ్ అనేది విపరీతంగా ఉంటుంది. విజిబుల్ లైట్ తోటి మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదండి. కానీ మనకి ఏదైతే అల్ట్రావైలెట్ రేడియేషన్తో తగులుతూ ఉంటుంది చూడండి, అది చర్మంలో మనకి చాలా విపరీతమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ చర్మం లేకపోయి ఉండనైతే మనకి కండరాలకి, ఎముకలకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు కదండి. అందుకోసమే దేవుడు మనకి చర్మం ఇచ్చాడు. ఈ చర్మం ఇచ్చిన దాంట్లో మనకి చర్మ కణాలు, నలుపు కణాలు ఉంటాయన్నమాట. ఈ నలుపు కణాలు ఏవైతే ఉంటాయో దీన్ని మెలనోసైట్ అని అంటారనమాట. ఇవి నలుపు కణాలు ఏం చేస్తాయంటే నలుపుని ఇస్తుంది అనమాట. ఇది మెలనిన్ అనే కెమికల్ని అది రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ నలుపు మెలనిన్ ఏదైతే అక్కడ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందో అక్కడ చర్మ కణాల దగ్గర పక్కన మంచిగా పేరుకుపోయి చర్మం లోపలికి మంచిగా ఇమిడిపోతుంది అనమాట. ఈ మెలనిన్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వటంతో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది దాని మీద పడటంతో మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది అలా అబ్జర్వ్ చేసేసుకోవటంతో మీకు చర్మంలో అక్కడ నలుపు అనేది మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ మెలనిన్ ఏదైతే ఉందో మనకి చర్మానికి మంచి ప్రొటెక్షన్ అండి. కానీ కాస్మెటికలీ మనకి యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఒక చోట నలుపు వచ్చేసిందంటే మిగతా ఏరియా అంతా నలుపుగా లేకుండా మామూలుగా కలర్లో ఉంటే ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే వాటికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చర్మంలో మనకి అక్కడ నలుపు అనేది ఉండటంతో మనకి బాగా ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు మంచి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వైటమిన్ సి మాయిశ్చరైజర్స్, అలానే సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, అలానే సీరమ్స్, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి, టెట్రాహైడ్రోకర్క్యుమిన్ సీరమ్స్ కానివ్వండి, పైపరిడిన్ కానివ్వండి, ట్రెనెక్సిమిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి, కోజిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి, బీటాస్టాట్, థైరోస్టాట్, అలానే బీటా వైట్, సాబీ వైట్ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ కానీ సీరమ్స్ తోటి మనం మేనేజ్ చేస్తూ ఉండాలండి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఫీడింగ్లో ఉన్నప్పుడు టాబ్లెట్స్ అవాయిడ్ చేయాలండి. ఇతరత్ర వాళ్ళకి వైటమిన్ సి, గ్లూటథయాన్, రెస్వెరాట్రాల్ ఇలాంటి ఆస్టజాంథిన్ ఇలాంటి అనేకమైన యాంటీ ఆక్సిడెంట్స్ తోటి కూడా మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటారా? దానికి ఐవి గ్లూటథయాన్ ఇంజెక్షన్స్, అలానే మీకు లేజర్స్, పీల్స్, మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, ఎల్ఏడిడి థెరపీస్ తోటి ఇవన్నీ మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనం చేసుకుంటూ ఉంటే చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. చర్మంలో మనకి మంచిగా బెటర్గా రావాలి అని అంటే మనము రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ 15 రోజులకు కానీ నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చండి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ మనం మంచిగా రిజల్ట్స్ సాధించుకొని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయొచ్చు. మరి లేజర్ థెరపీస్ సేఫ్ ఉంటాయా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. లేజర్స్ అనేటివే చాలా ఎక్కువ సేఫ్గా ఉంటాయండి. మా దగ్గర అధునాతనమైన లేజర్స్, మంచి FDA అప్రూవ్డ్ లేజర్స్ తోటి మనకి మంచిగా రిజల్ట్స్ తీసుకురావడానికని ప్రయత్నం చేస్తాం.
చాలా అడ్వాన్స్ మెషిన్స్ అండి. మా దగ్గర కొత్తగా బ్లూ లేజర్ థెరపీస్ అని స్టార్ట్ చేశాము. దాంతోటి మనకి చర్మం పైన ఉన్న నలుపంతా నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. అలా చేయటంతోటి చర్మంలో మనకి మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే కొత్తగా హైడ్రో బూస్టర్ థెరపీస్, స్కిన్ బూస్టర్ థెరపీస్ తోటి మనం చేయటంతోటి చర్మంలో మంచిగా హైడ్రేషన్ అనేది మంచిగా వచ్చి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవచ్చండి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అంటే చిన్నగా మనకి సీరమ్స్ అనేటివి చర్మంలో డిపాజిట్ చేస్తారండి. అది చేయటంతో చర్మం అక్కడ మంచిగా రీజువినేట్ అయ్యి రీహైడ్రేట్ అయ్యి మంచి గ్లో కూడా వస్తుందండి. ఐవి గ్లూటథైన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి వస్తుందండి. మనకి చర్మంలో డ్యామేజ్ అయిన ఆక్సిడేషన్ తోటి ఉన్న ప్రాబ్లమ్ని దాన్ని తీసేసినాక చర్మంలో మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని బాగా హెల్ప్ చేస్తాయండి. సో ఇదండి విషయం. చర్మానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని నేను మీకు వివరించాను. ఇతరత్ర ఏమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే ఇవాళ నేను చెప్పాను కదండి నా సబ్స్క్రైబర్స్కి, అలానే నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై నాకు సమయం దొరికినప్పుడు నేను తప్పకుండా చెప్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.